లో విజయ్ గారు గెలిస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారంటున్నారు. అసలు జగన్ గారికి, విజయ్ గారికి సంబంధం ఏముంది అసల? అంటే జగన్ గారికి, విజయ్ గారికి సంబంధం ఏముందంటే, జగన్ గారు సింగిల్‌గా పోటీ చేశారు ఆంధ్రప్రదేశ్‌లో. అలానే తమిళనాడులో విజయ్ గారు సింగిల్‌గా పోటీ చేశారు. ఎటువంటి ప్రభుత్వంతో కూడా పార్టీతో కూడా పొత్తు లేకుండా సింగిల్‌గా వస్తా అన్నటువంటి లీడరు అక్కడ తమిళనాడులో విజయ్ గారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్‌గా వచ్చారు. సింగిల్‌గా గవర్నమెంట్ ఫార్మ్ చేశారు. జనానికి సుభిక్షమైన పాలన అందించారు. అంతే తప్ప మేనిఫెస్టోలో ఇచ్చిన అబద్ధాలు, దొంగ మేనిఫెస్టో రిలీజ్ చేసి అబద్ధాలు జనాల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా కూడా సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో ఒక్క ఉచిత బస్సు తప్ప ఏమిచ్చారో చెప్పమానండి. ఈ కూటమి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఇంకెవరైనా సరే. కానీ నారా లోకేష్ గారు 90% హామీలు సూపర్ 6 నెరవేర్చామంటున్నారు. అదే సార్ నేను చెప్తుంది. అది ఆ కళ్ళజోడు పెట్టుకుంటే మనకంతా మంచిగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పాను. పక్షవాతం వచ్చినప్పుడు ఫెన్షన్ లేదు. భర్త చనిపోయిన భార్యకి ఫెన్షన్ లేదు. ఇంత 2 సంవత్సరాల కాలంలో కొత్త ఫెన్షన్ అనేది ఒక్కటి లేదు. దేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సరైన అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు లేదు. ప్రతి ఒక్క ఓటరు అలో లక్ష్మణ అని ఏడుస్తున్నారు. ఎందుకంటే మేము ఎందుకు గెలిపించుకున్నామా ఈ కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి చాలా బాధపడుతున్నారన్నమాట.